కొంతమంది అంటుంటారు నన్ను, మీ సహవాసంలో అంతా బాగుంది కానీ ఈ పరలోక ప్రార్థన చివర్లు చెప్పరేంటండి అని. నేను వాళ్ళని అడగాను, ఎందుకు చెప్పాలండి అని. కాదండి, అందరు చెప్తున్నారు కదా, మీరు చెప్పడానికి ఏమి అని. అప్పుడు నేను అన్నాను, యేసు ప్రభువారు ఆ పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పాడు. ఆ తర్వాత ఎప్పుడైనా యేసు ప్రభువారు ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ప్రార్థన చేశాడా? ఆఖరి ప్రార్థన మనందరికీ తెలుసు కదా, యోహాను సువార్త 17. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ప్రార్థన చేయాలి కదా, పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం అది చేయాలి కదా, చేయలేదే. పోనీ శిష్యుల దగ్గరికి వస్తాం, పేతురు, అపోస్తులుడు, వీళ్ళందరూ ప్రార్థన చేసినారు. అపోస్తుడైన పౌలు చాలా సంఘాల కొరకు ప్రార్థన చేసినాడు. అసలు ఆయన పేరే ప్రార్థనా పాడు, ఎందుకంటే బిహోల్డ్ ది ప్రేయర్, ఆయన ప్రార్థన చేయించున్నాడని ఆయన గురించి చెప్పబడుతూ వచ్చింది. కనుక ఆయన చాలా ప్రార్థనలు చేసినాడు. మీరు దేవుని యొక్క మహాత్మ్యం ఎరగాలని, ఆయన పోలికలోనికి రావాలని నేను మీ విషయమై విడవక మానక ప్రార్థన చేయించున్నాను అని అన్నాడు. మరి అప్పుడేంటి సైడ్ చేయలేదేంటి? మర్చిపోయాడా? రాదా? తెలియదా? ఆ తర్వాత ఎక్కడ ఈ ప్రార్థన మనకు కనపడదు. అంటే తప్పని కాదు అర్థము, ఇది కేజీ ప్రార్థన, సాధారణంగా మనం నేర్చుకోవాల్సిన బేసిక్ ప్రేయర్. ఆ తర్వాత మామూలుగా మన ప్రార్థన అంటే మన అక్కలు దేవుడికి చెప్పుకోవడం, తండ్రితో ఎలాగ మాట్లాడతామో అలాగే మాట్లాడుకోవడం అండి అని. సత్యదాకా అలాగే మాట్లాడతారా తండ్రితో? ఓ పిల్లోడు చిన్న చదువుకునేటప్పుడు డాడీ చాక్లెట్ మమ్మీ చాక్లెట్ అంటాడు. 40 ఏళ్ళకి వచ్చినా కూడా డాడీ చాక్లెట్ మమ్మీ చాక్లెట్ అంటే ఎలా ఉంటుంది? పక్కన భార్య, కొడుకు, పిల్లలు వీళ్ళంతా చూసి ఏమంటారు? మనిషి పెరిగినావు కానీ బుద్ధి పెరగలేదురా. అలాగే రోజులు గడిచిపోతున్నాయి, ప్రార్థన జీవితం పెరగట్లేదు.